ఇంట్లో ఉన్న రాగి ఇత్తడి వస్తువులు, పూజా గదిలో వాడే ఇత్తడి వస్తువులు వీటన్నింటిని ఎంత నల్లగా, ఎంత మురికిగా, ఆయిల్ జిడ్డుగా ఉన్నా సరే మనము వీటిని చిటికలో క్లీన్ చేసేయవచ్చు. వీటిని క్లీనింగ్‌కి పీతాంబరి లాంటివి వాడుతూ ఉంటాం కదా! బట్ అలాంటివి ఏవి కూడా లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తోటి చాలా బాగా క్లీన్ చేసేయవచ్చు. వాటికి ఎంత జిడ్డున్నా సరే రిమూవ్ అయిపోయి మనకి మంచి షైనింగ్‌లోకి అయితే వస్తాయి. ఇక్కడ నేను చింతపండు అయితే తీసుకున్నానండి. అలాగే మట్టి. సో మనము పూల కుండీల్లో గట్ట వాడుతూ ఉంటాం కదా మట్టి, లేదా ఎర్రమట్టి గట్ట అంటూ ఉంటాము. సో ఎర్రమట్టి అయినా తీసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ వరకు కూడా సర్పునైతే నేను యాడ్ చేశాను. డిటర్జెంట్ పౌడర్ బట్టలకు యూజ్ చేసేది. ఈ మూడింటిని కూడా కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా రాగి ఇత్తడి వస్తువులకి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. చూడండి మనకి ఇక్కడ ఈ చెంబు అయితే ఎంత నల్లగా ఉంది కదా, వీటిని ఎంత తెల్లగా మారిపోతుందో చూడండి. మంచి షైనింగ్లోకి అయితే వస్తుంది. మనకి ఎంత మురికి ఉన్నా సరే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ మనము దగ్గరగా ఒక 3 days 4 days వరకు క్లీన్ చేయకపోయినా సరే అంతే నీట్గా అయితే ఉంటాయండి. మనకి చాలా ప్రాసెస్లు అయితే ఉన్నాయి రాగి ఇత్తడి వస్తువులు క్లీనింగ్కి. బట్ అన్నింటికంటే కూడా ఇది మనకి త్వరగా అయిపోతుంది. జిడ్డంతా రిమూవ్ అయిపోతుంది. ఈ రాగి ఇత్తడి వస్తువులు కూడా మంచి షైనింగ్లోకి వస్తాయి. మొత్తము క్లీన్ చేసిన తర్వాత కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో. దీపగుత్తులు అయితే ఎంత నల్లగా ఉండేవి కదా జిడ్డుగా, చూడండి ఎంత నీట్గా అయితే ఉన్నాయో. ప్లేట్స్ అయినా దివగుత్తులైనా ఎంత నీట్గా క్లీన్ అయ్యాయి. సో మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం స్టవ్ పైన పెట్టి బాయిల్ చేస్తూ ఉంటాం కదా, వాటన్నింటికంటే కూడా ఇలా అయితే మనం చాలా వరకు మన టైంని సేవ్ చేసుకోవచ్చు, మన మనీని కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు అండి. పీతాంబరి కంటే కూడా మోర్ దెన్ బెటర్. ఇలా క్లీన్ చేసి ఒక్కసారి చూడండి. మనము మార్నింగ్ గంజన్నంతో కానీ పెరుగన్నంతో కానీ పచ్చళ్ళు బాగుంటాయని తెచ్చుకుంటూ ఉంటాం కదా. అయితే ఈ పచ్చడి అయిపోయిన తరువాత మనకి పచ్చడి డబ్బా అనేది ఇలా ఉంటుందండి నల్లగా. ఆ లోపల మొత్తము కూడా ఆయిల్గా మొత్తం ఆవకాయ ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందని. ఇది వచ్చి మామిడికాయ మ్యాంగో పికిల్ అన్నమాట. ఇది అయిపోయిన తరువాత పచ్చడి డబ్బాని మనము సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. కొంచెం సర్పు, మరీ ఎక్కువ కాకుండా ఒక 1/2 స్పూన్ వరకు కూడా సర్పును యాడ్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ వేయండి. వాటర్ వేసేసి చూడండి అటు ఇటుగా రఫ్ చేస్తే చాలు. మనం ఇంకా వేరేగా బ్రష్ పెట్టి క్రిందన క్లీన్ చేయవలసిన అవసరం లేదు. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో చూసారా. అలాగే మళ్ళీ 2-3 సార్లు వాటర్లు వేసి క్లీన్ చేసుకుంటే చాలు, నీట్గా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా సోపు మన గిన్నెలకి యూజ్ చేసుకునే సోప్ కానీ విమ్ లిక్విడ్ కానీ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ కొంచెం లోపల వేసి క్లీన్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలాంటి స్క్రబ్బర్ది ఇలా కొంచెం లిక్విడ్ అప్లై చేసుకుంటే మనకి ఎంత నీట్గా క్లీన్ అవుతుందంటే అస్సలు పచ్చడి ఆ స్మెల్ కూడా మనకి రాదు, అంత బాగా క్లీన్ అవుతుంది. చూడండి మనం ఎక్కువ ప్రెజర్ తీసుకోకుండా లోపల బ్రష్ పెట్టి క్లీన్ చేయకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్లా ఉంటుంది. ఇంకా మంచి టిప్స్ అండ్ క్లీనింగ్ టిప్స్ మీ ముందుకు తేగలుగుతాను. నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ టిప్ అండి. మనము గోంగూర కానీ తోటకూరలు బచ్చల కూర కానీ ఇలా అన్ని రకాల కూరగాయలన్నీ తెచ్చుకుంటూ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇవేంటి అంటే ఎప్పుడైనా సరే ఆకుకూరలైనా నార్మల్ వెజిటేబుల్స్ అయినా సరే తెచ్చుకున్న వెంటనే వండుకుంటే మాత్రం హెల్త్కి చాలా మంచిది. మనం తెచ్చి స్టోర్ చేసి ఒక 15 days 10 days అలాగా ఎప్పుడు స్టోర్ చేయకూడదు. తెచ్చుకున్న 2-3 daysలోనే వెజిటేబుల్స్ ఏవైనా సరే వండుకొని తినేలా ఉండాలి. అప్పుడే అందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్నీ మన బాడీకి పుష్కలంగా అందుతాయి. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఆకుకూరలు చూపిస్తున్నాను. ఆకుకూరలు ఏంటి అంటే ఇలా చిన్నగా చిక్కేసి అంటే ఆకును సపరేట్ చేసేసి కాడల్ని బయట పడేస్తూ ఉంటాం కదా. ఈ ఆకును సపరేట్ చేసి వేరే కవర్లోనైనా పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలాంటి న్యూస్ పేపర్ కానీ లేదా నార్మల్ పేపర్లో కానీ ఇలా చుట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రబ్బర్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ఆకుకూరలన్నీ ఫ్రెష్గా ఉంటాయి, పాడవకుండా ఉంటాయి. సో చూడండి ఇలా అన్నమాట. ఇలా కూడా మనము చాలా వరకు ఆకుకూరలని ఫ్రెష్గా ఉండేలా చేయొచ్చు. నెక్స్ట్ మనము పాలు అనేవి మరగపెడుతూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అడుగు మాడిపోతూ ఉంటుంది. పాల గిన్నె అడుగు మాడిపోవడం కానీ లేదా ఆ పాలు అనేవి ఇంకిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటాము. ఆ గిన్నె అడుగు మాడకుండా ఉండాలి అంటే మాత్రం ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ టీ గ్లాస్ చిన్న గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తోటి
కొంచెం గిన్నెలో వాటర్ వేసేయండి. వాటర్ వేసిన తర్వాత పాలు వేయండి. పాలు వేసేసి బాగా మరగపెట్టండి. మరగపించిన తర్వాత కూడా మీకు నేను ఇక్కడ గిన్నెలో చూపిస్తున్నాను. పాలన్నీ వంపేసి మనకి అడుగు అనేది అస్సలు మాడదండి. చూడండి ఎలా ఉందో, అడుగు మాడకుండా గిన్నె అయితే మాత్రం నీట్గా ఉంది కదా. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూడండి. మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. మనము చాలా వరకు కూడా కందిపప్పు ఉడకపెట్టుకునేటప్పుడు, బాయిల్ చేసుకునేటప్పుడు నార్మల్గా కందిపప్పును కడిగేసి వాటర్ వేసి స్టవ్ పైన పెట్టేస్తూ ఉంటాం కదా. బట్ అలా కంటే కూడా ఒక ½ అన్ అవర్ పాటు కూడా వాటర్ వేసేసి నానబెట్టండి. అంటే మూత పెట్టి పక్కన పెట్టేసామనుకోండి, అది బాగా నానిపోతుంది. అప్పుడు మనము కొంచెము పసుపు, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసి ఇంకా స్టవ్ పైన పెడితే మాత్రము మనకి స్టవ్ అనేది, అంటే గ్యాస్ అనేది చాలా వరకు సేవ్ అవుతుందండి. ఎందుకంటే మనకి విజిల్స్ త్వరగా వచ్చేస్తాయి, పప్పు త్వరగా ఉడికిపోతుంది. చూడండి, ఇందులో మనం ఆయిల్ వేసాం కాబట్టి ఇంకా మెత్తగా ఉడుకుతుంది. ఒక్క పప్పనే కాదు, మనం రైస్ అంటే అన్నం వండుకునే ముందు వార్చిన అన్నమైనా లేదా కుక్కర్లో పెట్టే అన్నమైనా సరే ఒక ½ అన్ అవర్ పాటు కూడా వాటర్ వేసి నానబెట్టేశారనుకోండి, మనం చాలా వరకు కూడా గ్యాస్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. సో మన మనీ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది.